ఇది మన ప్రారంభం. గాంధారి లాంటి వాళ్ళ మనమంతా. ఎవరు మనమంతా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? స్వార్థం ఉంటుంది. ఇప్పటికైనా ఒప్పుకోవాలండి. గాంధారి కోరింది సంతానాన్ని, కానీ 101 మంది వచ్చారు, 100 పుత్రులు వచ్చారు, బాగుపడ్డారా? సమాజానికి పనికొచ్చారా వాళ్ళు? మరి మన పుత్రులు ఏమైనా సమాజానికి పనికొస్తున్నారా? మనం నన్న సంతానం సమాజానికి పనికొస్తుందా? ఒక్కడన్నా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడా? అప్పుడు ఎలా అంటాం? మనం అందరం అంటారు. గాంధారి గుణం ఉన్నది అంటే ఉన్నవారిని అంటలేనండి, సత్సంతానం పొందిన వారు ఉన్నారు, కానీ ఎక్కడో ఒక మహాత్ములు ఉంటారు. ఒక మహాత్ములైనటువంటి దంపతులు ఉంటారు. అలా పరోపకారంలో కోరుతారు, మేము సంతానవంతులం కావాలి, ఆ సంతానం సమాజానికి ఉపయోగపడేది కావాలి, మాకు పనికి రాకుండా పర్లేదు, మాకు అన్నం పెట్టకుండా పర్లేదు, 10 మందికి అన్నం పెట్టేవాడే మాకు సంతానం నువ్వు పరమేశ్వర అని కోరుకున్న దంపతులు చాలా తక్కువగా ఉంటారు. అందుకే ఎక్కువగా అలాంటి ఆలోచనలు చేయకుండా ఆ రకంగా ఆమె సత్సంతానాన్ని కోరలేకపోయింది గాంధారి. ఇంతమంది పిల్లలు ఉండే పిల్ల ఇంటి కోడలైతే పిల్లలు బాగా పుడతారు. ఎందుకు? ఆమె సత్సంతానం అనలేదు కాబట్టి మా వంశంలోకి ఎప్పుడు పిల్లల కొరత వస్తుంది. ఇంతమంది పిల్లలు ఉండే పిల్ల ఇంటి కోడలైతే పిల్లలు బాగుంటారు అనుకుంటారు. సింహాసనం మనకు ఇబ్బంది ఉండదని భీష్ముడు ఆమెను తీసుకొచ్చి వివాహం చేశాడు. ఓహో, ఇంతమంది పిల్లలు ఉన్నారు అనుకున్నాడు, కానీ సత్సంతానం లేదు కదా అనుకోలేదు. కాబట్టి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఆమెను తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆవిడ మనస్సులో ఒకందుకు సంతోషించింది. మా ఆయన కంటే కళ్ళు లేవు, కానీ కళ్ళున్న పాండురాజు గారు రాజ్యం చేస్తే చేశాడు, కానీ ఆ సమయానికి పాండురాజు గారికి సంతానం లేదు కదా. ఆమె ఎప్పుడు ఇదే బాధ, మా ఆయన కళ్ళు లేవు, మా మరిదికి పాండురాజు కళ్ళు ఉన్నాయి, బాగున్నాడు, ఆయన రాజ్యం చేయకున్నా పర్లేదు, వెళ్ళిపోయాడు, మా ఆయన రాజ్యం చేస్తున్నాడు, ఇప్పుడు తృప్తి. తర్వాత మళ్ళీ ఏం తృప్తి? వారికి సంతానం అందలేదు. ఓ సంతోషం, నాకే 101 మంది సంతానం, ఇక నాకంటే గొప్పగా వస్తుందా వాళ్ళకి సంతానం? కాదు. ఇలాంటి ఎప్పటికప్పుడు ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి తనలో, గాంధారిలో. ఇంకా ఆమె అన్ని రకాలుగా ఒకందుకు సంతోషిస్తూ ఉండింది. కానీ ఇప్పుడు నాకు ఏ సంతానం కలుగుతుందో, వాళ్ళు సింహాసనం వస్తారు అని ఆవిడ సంతోషం పొందింది. ఆవిడ కంటే ముందు, కొంతి కంటే ముందు నాకే సంతానం అందాలి, ఈ 100 మంది సంతానం నాకే తొందరగా రావాలి. 100 అని ఎందుకు అంటున్నారంటే పురుషుడు కాబట్టి, సింహాసనానికి అర్హుడు కాబట్టి. 101 అంటే ఒక అమ్మాయిగా వస్తుంది ఒకటి. కాబట్టి 100 మంది నాకు పుట్టాలి తొందరగా, కానీ పుట్టినవాడు రాజు అవుతాడో లేదు, సింహాసనానికి పనికొస్తాడో లేదు అని ఆమెకు ఒకందుకు బాధపడుతుంది. ఆ సంతోషం ఎంతలో ఆవిరైందంటే అక్కడ ధర్మరాజు గారు పుట్టారని తెలియగానే ఆ గాంధారికి ఉన్న సంతోషం అప్పటికప్పుడు ఆవిరైపోయింది. ఎందుకు? ఓ, ఈ యొక్క కురు వంశములో, భరత వంశములో మొదటి వారసుడు వచ్చేశాడు. ఎందుకంటే పెద్దవాడికి సింహాసనం ఇచ్చి అర్హత ఉంటుంది. అలా ఆమె బాధపడ్డది, దిగులు పడ్డది. అక్కడ ధర్మరాజు పుట్టేశాడు కాబట్టి, మొదట పుట్టినవాడు రాజ్యాధికారముకు వారసుడుగా పుట్టవలసిన వాడు కాబట్టి ఆయన పుట్టేశాడు. ఇంకా 101 మంది పిల్లలు పుడతారని వరం ఉంటే మాత్రమే లాభం. ఇక వాళ్ళు సింహాసనం అధిష్ఠించరు, ఇక వాళ్ళు కాలేరు, రాజులు కాలేరు అని ఆమె బాగా అహంకారానికి వచ్చేసింది. ఆలస్యంగా పుట్టడం వలన ఇబ్బంది వస్తుంది, ఆలస్యమే. దీనికి ఆవిడ కడుపు, గాంధారి కడుపు మండిపోయింది, ఒక్కసారి వేదన గురైపోయింది. ఇప్పుడు ఆ 101 సంతానము ఎవరికి కావాలి? అప్పటికి ఆవిడ 7 ఏళ్ల నుండి కడుపుతో ఉన్నది. గాంధారి కూడా కడుపుతో ఉన్నది, కానీ మొదటగా సంతానం నింపలేదు. ఇదే విషయాన్ని ఎక్కడ విన్నాం మనం? కద్రువా వినతల విషయంలో విన్నాం. ఆమె 1000 మంది సంతానాన్ని కోరుకుంటే వాళ్ళని మించినటువంటిది 2 చాలు అనుకుంటే అండాలుగా వచ్చేసాయి. ముందుగా కద్రువకు సంబంధించినటువంటి 1000 అండములు పలిగిపోయి పాములుగా పుట్టారు. ఇప్పుడు వినతకు ఈర్ష్య వచ్చేసి, అయ్యో నాకు సంతానం రాలేదే అనే ఈర్ష్య కలిగి ఆమె పూర్తిగా ఎదగనటువంటి అండాన్ని పగలగొట్టేసింది.
పగలగొడితే అందుకని ఒక మహనీయుడు సగం శరీరం లేకుండా వచ్చాడు. ఆయన పేరు ఎవరు? ఆయన పేరు? వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు అన్నారు కదా, దాన్ని బట్టి అందరూ ఒకసారి ముక్త కంఠం తనండి. ఏమి పేరు? ఎవరికి సారథినే? సూర్య భగవానుడి సారథి. ఎవరికి సారథి? శుభం భూయాత్. కాబట్టి ఈర్ష్య ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆ వినిత అలా చేసింది కాబట్టి మళ్ళీ తర్వాత ఏమొచ్చింది నాకు? 500 సంవత్సరాలు దాసీతనంగా ఉండిపోయిన కొడుకు శపించి వెళ్ళిపోయాడు. పుట్టిన కొడుకు 500 ఏళ్ళు దాసిగా బ్రతుకు అన్నాడు. కానొక్కడు గుర్తుపెట్టుకోమ్మా, ఇంకొక అండ ఉన్నది. ఆ అండాన్ని అలా చెయ్యకు. తనకు తనుగా వచ్చేంత వరకు వదలమ్మా, అప్పుడు తను పుడతాడు, నీ దాస్యాన్ని విముక్తి చేస్తాడమ్మా అని వరమించిపోయాడు. కొందరు తొందరపాట్లు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. తొందరపడకూడదు, వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు. కొంచెం ఓర్పు పట్టాలి. సంతోషంలో ఓర్పే పట్టాలి, కష్టంలో ఓర్పే పట్టాలి. ఆ ఓర్పు పట్టినాడు ఎందుకు రాదు? ఎందుకు శుభాలు కలగవు? ఖచ్చితంగా వస్తాయి. దయచేసి ఓర్పు ప్రధానం, సహనం ప్రధానం, ఓపిక ప్రధానం. అన్నింటికి పెద్ద మందేది అంటే ఓపికే. ఓపిక పడితే చెడిపోడు మనుష్యుడు అన్నవాడు. అది వ్యాపారంలోనే అంతే, చేసేటువంటి ఉద్యోగంలో అంతే. 10 ఏళ్ళు అవుతుంది ఉద్యోగం చేస్తున్నా, ఇంకా నాకు పదోన్నతులు రావట్లేదు అని బాధపడకండి. ఓర్పు పట్టండి. 12 ఏళ్ళున్నా 15 ఏళ్ళున్నా 15 ఏళ్లలో వచ్చేటువంటి ఎదుగుదలంతా 15 సంవత్సరాలు దాటితో ఒక్క రోజులో వచ్చేస్తుంది, ఒక్క ఫోన్లో వచ్చేస్తుంది ఎదుగుదలంతా. ఎందుకు? ఓపిక పట్టావు. ఆ ఓపికకు మహా అయితే 15 ఏళ్లలో నువ్వు ఎంతవరకు వెళ్ళు అంటే కొంతవరకు వెళ్ళేవాడు. కానీ 15 ఏళ్ళు ఓపిక పట్టావు కింది స్థాయిలో, ఒకే ఒక్కసారి చాలా పై స్థాయికి వెళ్ళిపోతావు. అలా ఉంటుంది ఓపికకు. ఓపిక చాలా పెద్దదండి ఓర్పు. కాబట్టి ఆ రకంగానే కడుపు మండిపోయింది. ఇప్పుడు ఆ 101 మంది సంతానం ఎవరికి కావాలి నాకు? ఇంకా దీనికి అప్పటికి ఆవిడ 1 ఏడాది కడుపులో ఉన్నది. 1 ఏడాది నుండి కడుపుతో ఉన్న కుంతి కొడుకును కనేసింది. ఆమెనేమో ముందే కన్నది కుంతి, కానీ నేను కనలేదు. అంతకన్నా ముందు కడుపుతో ఉన్న నేను కొడుకుని కనలేదు. కుంతిదేవి కంటే ముందు నాకే సంతానం అందింది, కానీ ఎందుకు కనలేదు నేను అని ఆవిడ ఈర్ష్య, ఆవిడ ద్వేషం. ముందు నాకు పుట్టి ఉంటే వాడు సింహాసనకు వెళ్ళును, అప్పుడు నేనేమవుతును? రాజమాతను అవుతాను. ఇప్పుడు ఏమైపోయింది? నేను రాజమాతను కాదు అంటే అప్పటి వాళ్ళకి అవి ఉండండి, ఇప్పటి వాళ్ళకు ఉన్నాయి. ఏముంటాయి? పక్కింటోనికి కారు వచ్చింది, నాకు రాకపోయా. పక్కింటో టీవీ తెచ్చుకున్నా, నేను తెచ్చుకోకపోయా. పక్కింటోడు బిల్డింగ్ కట్టేసి నేను కట్టకపోతే. నేను ముందే ప్లానింగ్ తెచ్చుకున్నా, నేను ముందే గ్రామ పంచాయతీ పరీక్షలు తెచ్చుకున్నా, కానీ నాకు ఇంకా ముందుకు రాలేదు. మొదలు పెట్టి నా పిల్లలకు వచ్చినాను, అయినా స్లాబ్ పడతలేదు. వాడికి స్లాబ్ పడ్డది ఆపరేషన్ అయింది. ఏంటిది? కాబట్టి వాడు అలా ఎదగకూడదు అని ఈర్ష్య, ద్వేషాలు. అది కాదండి. మీ ఇల్లుకి ఏదో లోపం ఉంది, మీ దగ్గర ఏదో లోపం ఉంది. ఈ లోపం పోవాలి అంటే ముందు ఎదుటివాడు ఎదిగినందుకు సంతోషించండి. వెంటనే మీకున్న దోషం తొలగిపోతుంది, మీ ఇల్లు ప్రారంభమైపోతుంది. ఒక ఇల్లు అనుకోకండి, ఎదుగుదల కూడా అంతేనండి, వ్యాపారం అంతేనండి, చేసేటువంటి ఉద్యోగాలు అంతేనండి. ఎదుటి వారికి పదోన్నతి వచ్చింది అంటే సంతోషించండి. నీకు రాలేదంటే వాడు 5 ఏళ్ళు చేశాడు, పదోన్నతి వచ్చింది, నువ్వు 10 ఏళ్ళు చేస్తున్నా ఇంకా రాలే. నీకు ఈర్ష్యపడకు, సంతోషపడు, అతన్ని ఆశీర్వచనం చేస్తే నీకు మరో తెల్లవారే అతని కంటే గొప్ప స్థాయిలో నీకు పదోన్నతి వస్తుంది. ఇవన్నీ అన్వయించుకోండి. ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ వినడం కాదు, అన్వయించుకోవాలి. ఓ నేను ఇలా ప్రవర్తించాలి కదా అనేది తెలుసుకోమని చెప్తుంది మహాభారతం. కాబట్టి ఇప్పుడు ఆమె ఆలస్యంగా పుట్టి ఏం చేయాలని కడుపు మండిపోయి ఆ కడుపు మీద బాధేసుకొని దిక్కుమాలిన పిల్లలు, వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత, లోపల నుండి ఎంతవరకు బయటకు రారు, మొండి పిల్లలు ఉన్నట్టున్నారు వీళ్ళు అని గాంధారి క్రోధానికి వెళ్ళిపోయింది. క్రోధానికి వెళ్ళిపోయి మీరు వచ్చేటప్పటికి మీకు ఏం మిగులుతుందిరా, లోపల ఏం చేస్తున్నా? ఆ తల్లి చూడండి గాంధారి ఎట్లా మాట్లాడుతుంది. మీరు ముందుకు వచ్చింది సింహాసనం మీకు దక్కేది, రాజ్యం మీకు దక్కేది. భరత వంశం అండి, వట్టి వంశం కాదు.
మన భారతదేశం అనే పేరు ఎక్కడ వచ్చిందంటే ఆ భరతుడు వెళ్ళినందువల్లనే ఈ భరతఖండానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అలాంటి వంశంలో పుట్టేవాళ్ళు వాళ్ళు. గాంధారి బాధ చూడండి. ఇలాంటి వంశానికి మీరు రాజులయ్యేవారా? ఎందుకు మీరు పుట్టిన తర్వాత అని ఆమె బాగా క్రోధముతోటి అసూయ ప్రబలిందానిలో. అసూయ ఉండద్దండి దయచేసి. అసూయ చాలా పతనానికి ఇది. మనం ఎంత పుణ్యం చేయనివ్వండి, ఎన్ని భాగవతాలు వినండి, ఎన్ని మహాభారతాలు వినండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని దేవుళ్ళ వెళ్ళి అర్చనలు అభిషేకాలు ఎన్నెన్ని చేసినా మీకు అంత పుణ్యం వచ్చిన అసూయ అనే ఒక్క విషము బీజం మనలో ఉంటే పాడైపోతాం, ఎదగలేం. అసూయను వదులుకోవాలి. అసూయ లేకపోతే ప్రారబ్ధ కర్మ కింద నువ్వు పాపాత్ములైతే, అసూయ లేకపోతే ఆ పాపాలు పటాపంచలైపోతాయి. ఒక్కసారి మహనీయ కలయికతో, ఒక్కసారి మహాభారతం వింటే, ఒక్కసారి రామాయణం వింటే, ఒక్కసారి భాగవతం వింటే, లేదు ఈ గ్రంథాలు మన ఇంట్లో ఉన్నంత మాత్రాన పాపాలు పటాపంచలైపోయి పుణ్యగతులను పొందుతాం. అంత అద్భుతమండి పురాణాలు. అంత ఊరికే తెచ్చి పెట్టలే. ఇవి కాకుండా మిగతా పురాణాలు ఏవి కూడా మనకు గొప్పగా వచ్చినవి లేవు. భగవద్గీత అద్భుతమైనటువంటిది. రోజొక్క శ్లోకము చదివినా కొలది రోజులలో 700 పై చిలుకున్నటువంటి శ్లోకాలు కంఠస్థం చేయొచ్చు. భావాలు వస్తాయి. పట్టణ రావాలి. పిల్లవాడు మొదటి మాట మాట్లాడాడు, అమ్మా అని పిలిచాడు పిల్లవాడు. అక్కడ నేర్పాలి మహాభగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. అక్కడ నుండి పట్టుకుంటే వాడికి 10 ఏళ్ళు వచ్చేసరికి 700 కాదండి 7 లక్షల శ్లోకాలు చదవగలుగుతాడు. అది మనం ఇవ్వట్లేదు. అక్కడ పోతుంది. అది పిల్లలకు అందించాలి. దానివల్ల అసూయ పోతుంది. అసూయతో పెరగడు. అసూయ లేకపోతే ఈ సమాజానికి ఉద్ధరించబడేవాడు అవుతాడు. కాబట్టి ఆ గాంధారి కడుపు మీద అసూయ ఎక్కువ వచ్చేసరికి ఆ అసూయ ఎక్కువైపోయి ఆమె ప్రబలిపోయి ఆ అసూయ ద్వారా కడుపు మీద గుద్దుకున్నది. ఆమె ఈవిడ కడుపు బాదుకునేసరికి అలా కడుపు మీద ఆ పోట చేసుకునేసరికి గర్భస్రవం అయిపోయింది. గర్భస్రవము పోయి ఒక మాంసపు పిండము బయటపడింది. దీనివల్ల అసూయ వల్ల, ఓపిక లేకపోవడం వల్ల, ఓర్పు లేకపోవడం వల్ల దీన్ని అడ్డు పెట్టి చెబుతారండి. చాలా మంది శ్రీమాతలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ శతకోటి ప్రణామములు. ఒక్కటి అలవాటు చేయండి దయచేసి. ఇంతకు పూర్వం ప్రవచనంలో చెప్పాను, ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అసూయ వల్ల ఆమె ఏం చేసుకుంది? 12 నెలల గర్భం మీద ఉద్దేశించుకుంది, కొట్టుకుంది, బాదుకుంది. దానివల్ల ఏమైంది? గర్భస్రవం అయిపోయింది. దీనివల్ల అసూయ ఉండడం వల్ల ఒకటి, ఓపిక లేకపోవడం వల్ల ఒకటి, ఓర్పు లేకపోవడం వల్ల ఒకటి. ఇప్పుడు కూడా సంతానానికి ఇచ్చే తల్లులకు ఓర్పు లేదు, ఓపిక లేదు. ఆ ఓపిక రాకపోవడానికి కారణం పెద్దలే, తల్లిదండ్రులే, అత్తమామలే, స్నేహితులే, బంధువులే చెప్తున్నారు. బంధువులు ఏమని? మొదటి సంతానం నువ్వు నార్మల్ డెలివరీ కాలేవు, నా మాట విను, సిజేరియన్కి వెళ్ళిపో. ఎప్పుడైతే శుభవార్త విన్నారో ఆ ఇంటిలో, అమ్మా నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా అని చెప్పింది మొదలు. అవే బీజాలు, అవే బీజాలు, అవే బీజాలు. నీకు ఓపిక లేదు, నీతోటి కాదు, నువ్వు భరించలేవు. ఈ మాటలన్నీ చెప్పేది ఇదా? పరోక్షంగా ఆ తల్లిని మీరు నరకానికి పంపిస్తున్నారండి. ఒక్కసారి ఆపరేషన్ అయితే ఆ తల్లి కూలుకుంటుందా? బ్రతకగలదా? సంతోషంగా ఉండగలదా? ఏం సుఖపడుతుంది? అందరు బాధపడతలేరా మీరందరూ? అదే నార్మల్కి వెళ్తే ఆ తల్లి ఓపికను మీరు నేర్పితే, ఓర్పు పడితే, ఆ తల్లి కొంచెం ఓర్చుకుంటే, నార్మల్ డెలివరీ అయితే ఆమె బ్రతుకున్నంత కాలం ఎంత బలంగా ఉంటుందండి ఆ తల్లి, ఎన్ని పనులు చేస్తుందండి ఆ తల్లి, ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి ఆ తల్లి. ఇది ఎందుకు చెప్పరు మీరు? ఏం పోయే కాలం అంటే అసూయ, ఈర్ష్య, అంటే రెండో ఏదో బతికిస్తుందని చెప్పుకోవడం. దయచేసి ఇలాంటివి చెప్పకండి శ్రీమాతలు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో, మాతలందరూ కూడా తల్లులు అవుతున్నారో,
వారందరికి ఇచ్చే సూచన ఒకటే మహాభారతం నుండి, మీరు ఓర్పుగా ఉండండి, ఓపిక పట్టండి. దరిద్రానికి ఇంకొకటి వచ్చి పడ్డది మన పల్లి. సరే మేము చేస్తామండి, మేము చెప్తున్నాం. కొందరున్నారు తల్లులు ఓపిక పట్టమంటున్నారు మొదటి నుండి. నీవు నార్మల్ డెలివరీకి వెళ్ళాలని చెబుతున్నారు తల్లులు. వాళ్ళు ఉంటున్నారు, ఓపిక పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద జాయిన్ అయినప్పటి నుండి చూడాలి. ఇక ఆ డాక్టర్ వస్తుంది, ఇటు అడ్డం తిరిగి అటు అడ్డం తిరిగి పేగచ్చే నిలబడి ఇటు వాడే అటు వాడే ఉమ్మని 20 ఎన్ని రకాలు చెప్పి భయపెట్టిస్తుందో. భయపెట్టిస్తప్పుడు మనమే పెట్టాం. ఆపరేషన్ చేయకపోతే ఇద్దరు వస్తారు. పాపం అండి ఇది. నేను చెప్పడం కాదండి, నేను ఊరికి చెప్తలేను. మహాభారతం అంతర్గతంగా ఉన్న ఈ విషయాలు. వేదన, ఆవేదన, తల్లులు ఏమైపోతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. ఓర్పు పట్టకపోతే, ఓపిక లేకపోతే. ఓపిక అన్న విషయాన్ని ఇక్కడ గర్భస్రావం జరిగింది గాంధారికి అన్న విషయాన్ని అడ్డు పెట్టి ఒక 4 రోజులు చెప్పవచ్చండి. ప్రవచనాన్ని మనం చేస్తున్న తప్పులకు అన్వయించి చెప్పవచ్చు. ఏం నేర్పుతున్నాం కొత్త వారికి, కొత్త జంటకి ఏం నేర్పుతున్నాం, రాబోయే తరానికి ఏమి ఇస్తున్నాం? ఆరోగ్యం ఇస్తున్నామా? లేదు. పొరపాటున ఏ డాక్టర్ అయినా అది వాళ్ళ అంతరాత్మకు తెలుసండి. ఒకటి ఉంది కదా, ఏది చూసినా చూడకపోయినా 18 సీసీ కెమెరాలలో ఒక్క సీసీ కెమెరా మాత్రం అంతరాత్మ ఉన్నది. ఇది అప్పుడు రికార్డింగ్ చేస్తూ ఉంటది. ఆ రికార్డింగ్ చేసిన దూరకే పోదు. పడ్డారా పర్లేదా మహాత్ముడు? మాండవ్య మహాముని శిక్ష పడ్డదా లేదా? తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసింది తప్పే. చిన్నతనములో ఈగలను చంపావు, ఈగలకు తాళ్ళు పెట్టి దోమలకు తునీగలు అవిటికి దారాలు కట్టి రెక్కలు విడిచి నువ్వు చేసావు. చిన్నతనంలో తప్పే శిక్ష అనుభవించాల్సిందని శూలారోహణ వేశారు. ఎంత దారుణం ఉన్నది. అనుభవించదు కదా, రికార్డింగ్ చేస్తుంది కదా. చెట్ల కొమ్మలు వంచి ఇరవడం, చెట్టు దగ్గర నిలబడి వట్టిని తెంపేయడం, చెట్లను గిచ్చడం, చెట్ల మీద ఉన్న పూలను అన్నింటినీ తెప్పుకొచ్చుకోవడం, చెట్ల మీద ఉన్న పూల మంది వేరే ఇళ్లలో చెట్లు ఉంటే అక్కడ దొంగతనం తెచ్చుకోవడం. ఇవన్నీ పాపాలండి. ఇవన్నీ రికార్డింగ్ అవుతున్నాయండి.